హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మెంతికూర టమాటా కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అన్నం, పూరి, చపాతీ, ఫుల్కా, రోటీలోకి బాగుంటుంది. జొన్న రొట్టెకి ఈ కాంబినేషన్ అంత బాగోదు. నేను దీనికోసం 1/2 kg కీమాని శుభ్రంగా కడిగి ఇలా జల్లెట్లో వేశాను. నీళ్ళని పోయిన తర్వాతే కూర వండితే నీసు వాసన ఉండదు. జల్లెట్లో కీమాని కుక్కర్లో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు. ఇది 1/2 kg కీమా కాబట్టి ఒక గుప్పెడు ఉప్పు వేసుకోవాలి. 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఇలా బాగా కలపాలి. ఇలా కలపడం వలన ఉప్పు, కీమా, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలుస్తాయి. ప్లస్ కొంచెం నీళ్ళు కూడా ఊరుతాయి. ఇందులో ఇంకో 1/2 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి 2 స్పూన్లు నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, మళ్ళీ 2-3 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. గానుగు నూనె కాబట్టి ఇలా నురుగులాగా వస్తుందండి. ఈ కూర చేయడానికి ఎక్కువ మసాలా కానీ నూనె కానీ అవసరం లేదు. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి వేయించేప్పుడు. అన్నీ వేగిన తర్వాత ఒక గుప్పెడు శుభ్రంగా కడిపెట్టుకున్న చిన్న మెంతం కానీ పెద్ద మెంతం కానీ వేసుకోవాలి. మెంతం కూర, కీమా, టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. కానీ మరీ మెంతం కూర ఎక్కువ వేసుకుంటే కనుక కూర చేదవుతుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. మెంతి కూర వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేయాలి. ఇవి హైబ్రిడ్ టమాటాలు, సరిగ్గా ఉడకమని చెప్పి ప్యూరీగా చేసి వేశాను. టమాటాలు కొలత లేదు, మీరు తినే టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నూనె తేలిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కీమా సపరేటు, మెంతికూర సపరేట్ చేయడం వలన కూర ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో ఉడకబెట్టుకున్న కీమాను వేసి ఒక 5 నిమిషాలు లేదా ఇంకొద్దిసేపు పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి. కీమా వేసి కలిపిన తర్వాత ఉప్పు టేస్ట్ చూడండి, మీకు తక్కువ అనిపిస్తే కనుక వేసుకోండి. మూత పెట్టి సిమ్లో 5-6 నిమిషాలు ఉడికించాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మెంతి కూర వేయడం వలన దీంట్లో ఏ గరం మసాలా వేయక్కర్లేదండి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన కీమా మెంతి కూర టమాటా కర్రీ రెడీ. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.